విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకుంటామో చూద్దామండి. సో, చాలా కంపెనీస్‌లో మనం కోడింగ్ రాయడానికి దీన్నే యూజ్ చేస్తా ఉంటాము. సో, మీరు గూగుల్‌లోకెళ్ళేసి విజువల్ స్టూడియో కోడ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. మనకి code.visualstudio.com అని చెప్పేసి ఒక వెబ్‌సైట్ వచ్చిద్ది. సో, దాని మీద క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ చూపిచ్చిద్దండి. సో, ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఓపెన్ సోర్స్ అనమాట. మనం ఎలాంటి మనీ పే చేయాల్సిన పని ఉండదు. డెవలప్‌మెంట్ అనేది చాలా చాలా ఫాస్ట్‌గా ఉండిద్దనమాట. సో, ఇక్కడ దీని మీద క్లిక్ చేసేయండి. డౌన్‌లోడ్ అయిపోయిద్ది. ఇదిగోండి ఇక్కడ డౌన్‌లోడ్ అవుతా ఉంది. సో, దీనిలో మనకి ఎక్స్‌టెన్షన్స్ అని చెప్పేసి చాలా ఆప్షన్స్ వస్తాయండి. సెపరేట్‌గా పోస్ట్ మ్యాన్ కూడా మనకి ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన పని ఉండదు. థీమ్స్ ఉంటాయి. డైరెక్ట్‌గా గిట్ హబ్ కూడా మనం కనెక్ట్ చేసేయొచ్చనమాట. సో, ఇదిగోండి డౌన్‌లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇన్‌స్టాలేషన్‌కి అడిగిద్ది రన్. ఇదిగోండి యాక్సెప్ట్ ద అగ్రీమెంట్. నెక్స్ట్, నెక్స్ట్. హ్మ్. సో, మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేసేయండి. అలాగే ఇక్కడ డెస్క్‌టాప్ ఐకాన్‌ని క్రియేట్ డెస్క్‌టాప్ ఐకాన్ అని చెప్పేస్తుంది కదా! దాని మీద అది కూడా చెక్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఇచ్చేసి ఇన్‌స్టాల్ కొట్టేసారంటే ఇన్‌స్టాలేషన్ అయిపోద్ది. ఇదిగోండి లాంచ్ విజువల్ స్టూడియో. ఫినిష్ ఇచ్చేయండి. సో, నెక్స్ట్ టైమ్ మీరు దీన్ని ఓపెన్ చేసుకోవాలనుకున్నా సరే, సో, ఇక్కడ సెర్చ్‌లోకొచ్చేసి విజువల్ స్టూడియో కోడ్ అని చెప్పేసి ఎంటర్ చేయండి. విజువల్ స్టూడియో కోడ్ ఉంది కదా! ఇదొచ్చేసిద్ది. అలాగే దాని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఇదిగోండి. సో, ఇక్కడ ఓపెన్ అయింది కదా! ఇక్కడే రైట్ క్లిక్ ఇచ్చేసి పిన్ టు టాస్క్ బార్ ఇచ్చేసారంటే మనకిక్కడ ట్రేలో ఉండిపోయిద్దనమాట. సో, నెక్స్ట్ టైమ్ మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో, నాదిది ప్రీవియస్‌ది ఇలాగే ఉండిపోయింది. నేను ఒకసారి ఫ్రెష్‌ది ఓపెన్ చేస్తాను. న్యూ విండో. సో, మీరు ఫస్ట్ టైమ్ ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉండిద్దనమాట. సో, మీరు ఇప్పటి వరకు దీన్ని యూజ్ చేయకపోతే మీకిక్కడ ఓపెన్ ఫోల్డర్ అని చెప్పేసి ఇలా ఆప్షన్స్ వస్తాయి. దాని మీద క్లిక్ చేయండి. సో, మీరు ఎక్కడైతే కోడ్ రాయాలనుకుంటున్నారో ఏ డ్రైవ్‌లో అయితే అక్కడ ఎళ్ళేసి మీరు ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ ఇస్తారు. సో, యూట్యూబ్ క్లాసెస్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి సెలెక్ట్ ఫోల్డర్. ఇదిగోండి ఆ ఫోల్డర్ ఇక్కడ ఓపెన్ అయిపోద్ది. మనం ఇక్కడ ఏ కోడ్ అయినా సరే రాయొచ్చనమాట. సో, నేనిక్కడ ఎగ్జాంపుల్‌కి సో, 1.java అని చెప్పేసి ఫైల్ ఓపెన్ చేశాను. సో, ఇక్కడ మనం క్లాస్ క్రియేట్ చేసేయొచ్చు. జావా కోడ్ ఏవైనా సరే రాసుకోవచ్చనమాట. సో, ఇందులో ఏవైనా సరే ఎక్స్‌టెన్షన్స్ కావాలనుకున్నా సరే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇది ఉంది కదా! కింద నుంచి రెండోది. దాని మీద క్లిక్ చేశారంటే మీకిక్కడ ఇన్స్ ఎక్స్‌టెన్షన్స్ వస్తాయన్నమాట. థర్డ్ పార్టీ ప్లగిన్స్. సో, దీనివల్ల మనకి లుక్ గాని, డెవలప్‌మెంట్ గాని ఫాస్ట్‌గా ఉండిద్దన్నమాట. సో, కొన్ని బేసిక్‌వి ఏందంటే ఇదిగోండి. ఇది థీమ్ ఇది. సో, ఈ థీమ్ ఇది చాలా బావుండిద్దండి. ఇదిగోండి కలర్‌ఫుల్‌గా వచ్చేస్తాయన్నమాట. సో, అలాగే బ్రాకెట్ పెయిర్ కలరైజేషన్. సో, ఇవేందంటే మనం కోడింగ్ రాసేటప్పుడు ఈ ఓపెన్ బ్రాకెట్స్, క్లోజ్డ్ బ్రాకెట్స్ డిఫరెంట్‌గా ఉంటాయి కదా! సో, అవన్నీ నీట్‌గా ఒక్కో పేరు ఒక్కో కలర్‌లో వస్తాయి. చాలా యూజ్ అయితది గూడా. సో, ఈ రెండిటితో స్టార్ట్ చేసేయొచ్చండి జనరల్‌గా. మీకు ఇలా ఇలా అయితే వచ్చేస్తది. ఇదిగోండి. సో, మనం ఆ థీమ్ ఇన్‌స్టాల్ చేసుకున్నాం కాబట్టి సో, ఇవి చూడండి కలర్స్ మొత్తం మారిపోతాయి. సో, దీని డౌన్‌లోడ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. సో, ట్రై చేయండి. ఏమన్నా ఎర్రర్స్ వస్తే కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేయండి. నేను మళ్ళీ రిప్లై ఇస్తాను. కోడింగ్ ఈజీగా నేర్చుకోవాలనుకుంటే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.